అలాగే కనీస వసతులను కూడా శివరాత్రి లోపల అన్ని కనీస వసతులను ఏర్పాటు చేయాలని కోరడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజరాజేశ్వరి దేవస్థానం. గతంలో ఎన్నికల సమయంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడికి వచ్చి స్వయాన ఆ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి ఆధ్వర్యంలో బాండ్ పేపర్ రాపిచ్చి మేము ఈ అధికారంలోకి రాగానే ఆలయ అభివృద్ధి చేస్తా, మౌలిక సదుపాయాలు కల్పిస్తా అని చెప్పేసి వారు బాండ్ పేపర్ రాసియడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు హిందూ వాహిని అలాగే హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మరి వారిచ్చిన హామీ ఏదైతే వారు ఈ మౌలిక సదుపాయాలు కల్పిస్తా అని చెప్పి వారు హామీ ఇచ్చిర్రో, ఆలయ అభివృద్ధి చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిర్రో వారికి గుర్తు చేయడానికి నిరసనగా ఈరోజు మరి స్వయంభూ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందట మరి హిందూ సంఘాల ఆధ్వర్యంలో మరి నిరసన తెలపడం జరిగింది. ఈ రకంగా మరి వారు ఏదైతే హామీ ఇచ్చిర్రో ఆ హామీని తెలియబరుస్తూ మరి ఫిబ్రవరిలో మరి మహాశివరాత్రి వస్తుంది కనుక మరి వెంటనే వారు ఏదైతే అభివృద్ధి పనులకు అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలను కల్పిస్తా అని చెప్పేసి వారు అన్నారో ఆ హామీని మరి ఆ స్వామి సాక్షిగా నిలబెట్టుకోవాలని చెప్పేసి మరొకసారి మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి తెలియజేస్తా ఉన్నాం. మౌలిక సదుపాయాల పేరిట ఏదో ఒక మరి ఈఓ గారు నిధులు మంజూరు చేసి ఈ ఆలయానికి అభివృద్ధికి సంబంధించిన నిధులు ఉంటాయో హడావిడిగా ఆ రోజు ఒక్కరోజుకు మాత్రమే పరిమితమై ఏదైతే తడకలేపించి చేతులు దులుపుకునే పరిస్థితి చేస్తుండు. కాబట్టి నేను ఆలయ ఈఓ గారిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా వెంటనే ఆలయ అభివృద్ధికి సంబంధించిన నిధులు ఎవరైతే మరి పొన్నం ప్రభాకర్ గారు హామీ ఇచ్చిర్రో ఆ హామీని నిలబెట్టుకునే విధంగా ప్రభుత్వం తరఫున ఈ ఆలయానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. నిధులు కేటాయించి ఒక 20-30 రోజులు మరి మనకు సమయం ఉన్నది కాబట్టి అంతలోపు మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. శాసనసభ్యునిగా ఎన్నికై 2 సంవత్సరాలు గడుస్తున్నా ఎన్నికల్లో భాగంగా ఆ రోజున పుట్లపల్లి దేవస్థానానికి వచ్చి ఈ రోజు ఉన్నటువంటి మంత్రివర్యులు శాసనసభ్యులు బాండ్ పేపర్ మీద ఇదైతే ఆలయాన్ని మొత్తం కూడా నేను పూర్తి చేస్తా, అన్ని సౌకర్యాలు కల్పిస్తా, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి 2 సంవత్సరాలు గడుస్తున్న 2 గదాల అభివృద్ధి పని కూడా చేయలేకపోవడం, ఈ 2 సంవత్సరాల నుండి కూడా స్వయంభూ రాజేశ్వర స్వామికి ఎంతో ఆదాయం వస్తున్నది. ఆదాయాన్ని మింగే విధంగా పనులు చేస్తున్నారు తప్పితే కానీ అభివృద్ధి చేసే పనుల్లో పూర్తిగా మంత్రి గారు కానీ ఈఓ కానీ పూర్తిగా వైఫల్యం చెందిండ్రు. దానికి నిరసనగానే మేము ఈరోజు హిందూ సంఘాల ఆధ్వర్యంలో RSS హిందూ వాహిని ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కూడా చేసినాం, నిరసన కార్యక్రమం కూడా చేసినాం. రాబోయే మహాశివరాత్రి ఫిబ్రవరి 15లోగా ఏదైతే భక్తుల సౌకర్యార్థం టాయిలెట్స్ కానీ తర్వాత లోపల సిమెంట్ రోడ్లు కానీ మీద షెడ్లు కానీ వెంటనే కట్టించి భక్తులకు పూర్తి స్థాయి సౌకర్యం కల్పించాలనేదే మా ఉద్దేశం. ముందుకు తీసుకుపోవాలి. దేవాదాయాల నుండి వచ్చినటువంటి అభివృద్ధి ఏదైతే నిధులు ఉన్నాయో అది దేవాలయానికే కేటాయించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.